దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. నేటి మానవ సమాజంలో ఒక సమస్య ఏమిటి అంటే ఒకరికొకరు అపార్థం చేసుకోవడం. ఒక భావంతో మాట్లాడితే మరొక భావంతో అర్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండింగ్. దీనివలన సమాజంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. కలహాలకు చాలా కారణాలలో ఒక కారణము ఈ అపార్థం చేసుకోవటమే. మానవులకు అపార్థాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మానవులకు, దేవుని వాక్యానికి మానవులకు కూడా మరి అపార్థాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అపార్థాలకు గల కారణం ఏమిటి? వీటిని అధిగమించాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని వాక్యములో చూద్దాము. వాక్యములో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం మనకు దొరుకుతుంది. సో మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో, ప్రతి విషయంలో కూడా ఏదైనా సమస్యలు మనకు ఎదురైనప్పుడు వాటిని మనం మరి బైబిల్లో చూస్తే వాటికి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. రెండు మిత్రులారా, కొన్ని వచనాలను ధ్యానిస్తూ ఈ అపార్థాలను మనం ఎలా అధిగమించాలనే విషయాన్ని తెలుసుకుందాము. వాక్య ప్రకారంగా జీవిస్తూ అపార్థాలను మనం మరి సరిచేసుకుంటూ ఏకభావంతో ముందుకు వెళ్ళడానికి మరి వాక్యము ఏం చెప్తుందో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46-47 వచనాలు. మత్తయి సువార్త 27, 46-47 వచనాలు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనుకొనిరి. యేసు శిలువ మీద ఉన్నప్పుడు పలికిన మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే నా దేవా నీవేళ నా చేయి విడిచావు. ఆ పదానికి గల ఆ భావం అదే. కానీ వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే ఏలియాను పిలుస్తున్నాడు అనుకున్నారు. ఎందుకంటే ఏలీ అనే ఆ శబ్దము వాళ్ళ చెవిలో పడింది. ఏలీ అనగానే వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే ఏలియాని పిలుస్తున్నాడు అనుకున్నారు. వీళ్ళ అపార్థం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే యేసు మాట్లాడినటువంటి ఆ భాష వాడు తెలియకపోవటం. యేసు మాట్లాడిన అక్కడ ఆ భాష అరామిక్. వీళ్ళకి ఆ భాష రాకపోవటం వలన వీళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. సో ఎదుటి వ్యక్తితో మనకి చక్కని కమ్యూనికేషన్ ఉండాలి. వ్యక్తితో మాత్రమే కాదు, ఒక గ్రంథముతో మనకి మంచి కమ్యూనికేషన్ ఉండాలంటే ఆ గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ భాషపై మనకు అవగాహన ఉండాలి. సో మిత్రులారా, భాష తెలియకపోతే భావము అపార్థమవుతుంది. సో భాష తెలియాలి. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనము. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను పరదేశిగా ఉండును. ఎదుట వ్యక్తి ఎవరైనా మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటి అర్థం మనకు తెలియాలంటే ఆ భాష రావాలి మనకి. లేకపోతే ఎదుటి వ్యక్తి మనకి పరదేశిగా ఉంటాడు. కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మిస్అండర్స్టాండింగ్ అవుతూ ఉంటాం. మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో వ్రాయబడిన పదముల యొక్క అర్థం మనకు తెలుసా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, ప్రసంగి గ్రంథములో ఉంటుంది. ఆ మాటను పట్టుకుని చాలామంది మానవులకు పుట్టుకతో పాప స్వభావము లేదు అంటున్నారు. దేవుడు యథార్థంగా పుట్టించినప్పుడు పుట్టుక నుంచి మానవులకు పాప స్వభావం ఎలా ఉంటుంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అలా ప్రశ్నించడానికి గల కారణం ఏమిటంటే యథార్థత అనే పదానికి వారికి అర్థం తెలియకపోవడం. యథార్థత అంటే యత్ ప్లస్ అర్థము. యథార్థము అంటే ఉన్నది ఉన్నట్టుగా. ఇంగ్లీష్ బైబిల్లో అప్రైట్ అనే పదం అక్కడ వాడబడింది. క్యాథలిక్ వెర్షన్లో సరళవర్తనునిగా,
అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టుగా అనే భావం అక్కడ, పరిశుద్ధత అని కాదు. దావీదు గారు తను పాపం చేసిన తరువాత, దేవుడు అతన్ని ఖండించిన తరువాత పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. కనుక అతడు యథార్థవంతుడే, ఒప్పుకున్నాడు కదా. యేసుక్రీస్తు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఆయన యథార్థమే చెప్పాడు. ఆయన ఏ పాపం చేయలేదు, అసలు ఆయనలో పాపమే లేదు, పాప స్వభావమే లేదు. నేను పరిశుద్ధుడును ఆయన చెప్పుకున్నాడు, ఆయన యథార్థమే మాట్లాడాడు. నేను పాపం చేశానని దావీదు ఒప్పుకున్నాడు, ఆయన కూడా యథార్థమే మాట్లాడాడు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. కనుక ఇద్దరు యథార్థవంతులే. కానీ యేసు మాత్రమే పరిశుద్ధుడు, దావీదు పరిశుద్ధుడు కాదు. ఇద్దరు యథార్థవంతులే, కానీ ఇద్దరూ పరిశుద్ధులు కాదు. యేసు మాత్రమే పరిశుద్ధుడు. పరిశుద్ధులందరూ యథార్థవంతులే, కానీ యథార్థవంతులందరూ పరిశుద్ధులు కాదు. యథార్థత పరిశుద్ధతలోనికి తీసుకువెళ్తూ ఉంటుంది. దీనికి బైబిల్లో చాలా వాక్యాధారాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఈ పాఠానికి ఆ విషయాన్ని కాసేపు నేను పక్కకు పెడతా ఉన్నాను. ముందు పదాలకు అర్థం తెలుసుకోవాలి. దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము అని ఉంటుంది. అక్కడ ఆవేశం అంటే అర్థము కోపం అని కాదు. భాషలో పర్యాయ పదాలు ఉంటాయి, ఒక పదానికి అనేకమైన భావాలు. ఆ సందర్భానుసారంగా దానికి ఏ భావం తీసుకోవాలి. ఇక్కడ ఆవేశం అంటే ఇన్స్పిరేషన్, ప్రేరణ. దేవుడు మానవులను ప్రేరేపిస్తే లేఖనాలు రచించబడ్డాయనే భావం తప్ప దేవుడు కోపంతో వాక్యం చెప్పాడని కాదు. అక్కడ ఆవేశం అంటే కోపం అని కాదు, ఇన్స్పిరేషన్, ప్రేరణ. పదాలకు అర్థం మనకు తెలియకపోతే మనకి వాక్యం అపార్థం అవుతుంది. భాష తెలియాలి, భాషపై అవగాహన ఉండాలి. ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అతను మాట్లాడిన ఆ మాటల యొక్క అర్థం మనం ఎరిగిన వాళ్ళమై ఉండాలి. బైబిల్ చదువుతూ ఉన్నాం, బైబిల్లో వ్రాయబడిన పదాలకు అర్థం మనకు తెలిసి ఉండాలి. ఒక్కొక్కసారి మూల భాషలోనూ కూడా వెళ్ళాలి. బైబిల్ హీబ్రూ భాష, గ్రీకు భాష, అరమాయిక్ ఇలాంటి భాషల్లో వ్రాయబడింది. సో ఆ భాషలో కూడా ఆ పదానికి ఏం భావం ఉంది. దేవుడు అనే పదం మనకు తెలుగు బైబిల్లో ఉంది, కానీ మూల భాషలోకి వెళితే ఎలోహీం. ఎలోహీం అనే పదము బహుళత్వము కలిగినటువంటి పదము. అది బహువచన పదము, ఏకత్వములోనే బహుళత్వం ఉన్నది. సో ఆ భావం మనకు తెలిస్తే, ఆ పదానికి గల భావం మనకు తెలిస్తే దేవునిలో బహుళత్వం ఉన్నదని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. ఒక్క దేవునిలోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ట్రైయూనిటీ. అంటే ఎలోహీం దేవుడు అనే పదానికి మూల భాషలో, అందుకే ప్రతి క్రైస్తవుని గృహంలో కూడా బైబిల్ నిఘంటు ఉండాలి. బైబిల్లో వ్రాయబడిన పదముల యొక్క అర్థము తెలియచేస్తుంది. అది మూల భాషలో దీని అర్థం ఏమిటో తెలియజేస్తుంది. అలాగే నేనే ఆల్ఫాను, నేనే ఒమేగాను, ఆల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే అంటే అర్థం ఏమిటి? గ్రీకు భాషలో ఆల్ఫా అనేటువంటిది మొదటి పదము, ఒమేగా అనేటువంటిది చివరి పదము. ఏ టు జెడ్ అంటాం మనం, అంటే ప్రారంభం నుంచి చివరి వరకు. నేనే ఆల్ఫా, నేను ఒమేగా అంటే మొదటివాడు నేనే, చివరివాడు నేనే, అంటే సర్వము నేనై ఉన్నాను. సో వ్రాయబడిన మాట యొక్క మూల భాషలో దాని అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. సో బైబిల్ నిఘంటువు అనేటువంటిది ప్రతి గృహంలోనూ, ఎస్పెషల్లీ క్రైస్తవ గృహంలో ఉండాలి. భాషపై అవగాహన ఉండాలి మనకి కాస్తంత. మరి పౌలు భక్తుని గురించి పేతురు గారు ఏమంటున్నారో చూడండి. 2వ పేతురు 3వ అధ్యాయము 16వ వచనము. పౌలు పత్రికలను గురించి పేతురు గారు అంటున్నారు, వీటిని విద్యావిహీనులు, అస్థిరులు, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు. లేఖనాలు అపార్థం అవ్వడానికి కారణము విద్యావిహీనత, అంటే పదముల యొక్క భావాన్ని సరిగా తెలుసుకోలేకపోవటం, భాషపై అవగాహన లేకపోవటం.
అలాగే సందర్భానుసారమైనటువంటి భావాన్ని తెలుసుకోలేకపోవడం. ఒక పదానికి యాక్చువల్ మీనింగ్ ఉంటుంది, కానీ సందర్భానుసారంగా ఆ పదము ఏ భావాన్ని ఇస్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే అర్థము, అక్కడ లోకం అంటే సమస్త మానవులు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు అంటాడు యేసుక దగ్గర. అక్కడ లోకం అంటే మానవులందరూ అని కాదు, ఎవరైతే యేసుని విశ్వసించలేదో వారు లోకులు. అంటే ఒకే పదానికి సందర్భాన్ని బట్టి భావం మారుతూ ఉంటుంది. సో ఈ విషయాలను మనం తెలుసుకున్న వాళ్ళమై ఉండాలి. అలాగే పదానికి ఆత్మ సంబంధమైన భావం ఏమైనా ఉన్నదా? ఈ దేవాలయాన్ని పడగొట్టేయండి, 3 దినాల్లో లేపేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మనం చదువుకుంటా వస్తే, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పాను. దేవాలయం అంటే అక్కడ కట్టడం కనపడుతుంది వాళ్ళకి, అది అనుకున్నారు వాళ్ళు. కానీ దేవాలయం అనే పదానికి ఆత్మ సంబంధమైన భావం ఒకటి ఉన్నది, అది దేహం. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారి దేహాలు దేవాలయాలు. యేసుక్రీస్తు వారు ఆత్మపూర్ణుడాయన, పరిశుద్ధుడాయన. ఆయన శరీరం అనే దేవాలయాన్ని గురించి చెప్పారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన భావం వాళ్ళకి తెలియదు. బైబిల్లో వ్రాయబడిన విషయాలకు, పదాలకు ఆత్మ సంబంధమైన భావం కూడా ఉంటుంది. అది తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆత్మ సంబంధమైన భావన కూడా వ్రాయబడి ఉంటుంది అక్కడ. అది మనకు తెలియాలంటే పరిశుద్ధాత్మ, ఆత్మానుభవముచే వివేచించాలంటే పరిశుద్ధాత్ముడు యొక్క నడిపింపుతోనే, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణతోనే ఆత్మ సంబంధమైన భావాన్ని మనం గ్రహించగలము. సో మిత్రులారా, వాక్యము మనము ఏకత్వములోనికి వెళ్ళాలంటే, వాక్యములో వ్రాయబడిన సంగతులను సరైన విధానములో మనం గ్రహించగలగాలంటే భాష తెలియాలి, భావము తెలియాలి, సందర్భానుసారమైన భావం తెలియాలి, ఆత్మ సంబంధమైన భావము తెలియాలి. ఇలా అయితే వాక్యానికి మనకి అపార్థం ఉండదు. వాక్యానికి మనకి అపార్థం ఉండదు అంటే దేవునికి మనకు అపార్థం ఉండదని అర్థం. అక్కడ దేవుని మాటలు అపార్థమవుతున్నాయి అనుకోండి, దేవుడు అపార్థమవుతున్నాడనే అర్థం. సో భాషపై అవగాహన పెంచుకుందాము, బైబిలు నిఘంటువును బాగా చదువుదాము, పరిశుద్ధాత్మదేవుని సహాయము కొరకు ప్రార్థిద్దాము. అలాగే ఈ అపార్థానికి మరికొన్ని కారణాలున్నాయి. 56వ కీర్తన 5వ వచనము, 56వ కీర్తన 5వ వచనము, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. ఈయన మాటలు, దేవుని మాటలు వారికి అపార్థం కావడానికి కారణం ఏమిటంటే దేవునికి వారికి సరైన సంబంధము లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక మంచి రిలేషన్ లేనప్పుడు ఒకరి మాటలు ఒకరికి అపార్థమవుతాయి. ఆనాటి యేసు మాటలను వారు అపార్థం చేసుకోవడానికి చాలా కారణాల్లో ఒక కారణం ఏమిటంటే యేసుపై వారికి ద్వేషము. ఆ ద్వేషముతోనే ఆయన మాటలు వినేవారు. ఆయన మాటల్లో తప్పులను పట్టుకోవాలన్న ఉద్దేశంతో వారు వినేవారు. అలాంటి వారికి యేసు మాటలు అర్థం కావు.
ఆయన మాటలను అపార్థం చేస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్థము జరగకుండా ఉండాలి అంటే వారిద్దరి మధ్య మంచి సంబంధం ఉండాలి. అలా లేకపోతే మీకు నాకు ఏదైనా శత్రుత్వం ఉందనుకోండి, నేనేం మాట్లాడినా మీరు దాన్ని ఏదోలా విమర్శించడానికే చూస్తారు, దాన్ని అపార్థం చేసుకుంటారు. నా మీద మీకు ఒక మంచి అభిప్రాయం లేనప్పుడు నేను మంచిగా మాట్లాడినా సరే అది మీకు చెడు భావముతో అర్థమవుతుంది. మిత్రులారా, అపార్థం చేసుకోకుండా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తితో మనం మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆనాటి ప్రజలు చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 53, 54 వచనాలలో, లూకాసు వార్త 11, 53, 54లో ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనయుండి ఆయన నోట నుండి వచ్చినది ఏదైనాను పట్టుకొనుటకై పొంచి వెతకుచు అనేక సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. ఆయనతో మాట్లాడిస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే దొరుకుతాడేమో పట్టుకుందాం, ఆయన మీద పగబట్టేశారు వీళ్ళు. అలా మాట్లాడించి ఎక్కడైనా దొరికితే పట్టేసుకుందాం. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచేసుకుంటారు, అతనితో మాట్లాడిస్తారు కావాలని. ఆ మాట్లాడిన దాంట్లో ఏమైనా దొరికితే పట్టేసుకుని పెద్ద గొడవ చేసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో మరి మనం ఏం చేయాలంటే మౌనముగా ఉండటమే మంచిది. వారు మన మాటల్లో తప్పులు పట్టుకోవాలని వారు చూస్తూ ఉన్నప్పుడు వారికి ఏదో మనం చెప్పే ప్రయత్నం కన్నా మౌనముగా ఉండటమే మంచిది. యేసు కొన్ని సందర్భాల్లో సమాధానం చెప్పారు, కానీ కొన్ని విషయాల్లో చెప్పలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే చెప్పినా సరే వాళ్ళు వినరు, అర్థం చేసుకోరు, అపార్థం చేస్తారు అన్న విషయంతో యేసువారు కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఆయన చెప్పకుండా ఉండాలి అని నేనేమనటం లేదు. కొన్ని సందర్భాల్లో చెప్పాలి, కొన్ని సందర్భాల్లో మౌనముగానే ఉండి చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. మూర్ఖులతో మనం మాట్లాడే సమయంలో కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 4, 5 వచనాలలో, మార్కు సువార్త 15వ అధ్యాయం 4, 5, పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడాను. ఏ ఉత్తరము చెప్పలేదు, చెప్పలేక కాదు. ఒక్కోసారి చెప్పాడు, ఒక్కోసారి చెప్పిన అనవసరం వీళ్ళకి. ఈ విషయాన్ని మనం ప్రియులారా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. మూర్ఖునికి మూర్ఖంగానే సమాధానం ఇయ్యమని బైబిల్ చెప్పింది. అలాగే మూర్ఖునికి మూర్ఖునిగా సమాధానం ఇవ్వవద్దని చెప్పింది. రెండూ చెప్పింది. రెండు మళ్ళీ పక్కపక్కనే చెప్పింది. ఎందుకంటే అలా చెప్తే నువ్వు కొంతకాలానికి వాళ్ళలాగా అయిపోతావు. ఈ కాలంలో చాలామంది అతోన్మాదులు దేవుని వాక్యాన్ని ఇష్టానుసారంగా వక్రీకరిస్తున్నారు. దేవుని మాటలను వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఈ అపార్థానికి గల కారణం ఏమిటి అంటే యేసుపై వారు ద్వేషాన్ని పెంచుకున్నారు. నేను అగ్ని వేయవచ్చితిని అన్నాడు ఆయన, సమాధానమును కలగజేయడానికి రాలేదంటున్నాడు. అంటే యేసు గొడవలు పెట్టడానికే వచ్చాడు అంటున్నారు వాళ్ళు. ఆ మాట వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే వాక్యమును చదవకముందే, వాక్య పరిశోధనకు వెళ్ళకముందే వారి హృదయములో యేసుపై ద్వేషం ఉన్నది. కనుకనే ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు. అసలు యేసు అన్న చరిత్రలో లేడు అంటున్నారు. యేసు లేకుండా కాల విభజన ఎలాగైందండి? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని. యేసు ఉన్నాడని బైబిల్ మాత్రమే చెప్పటం లేదు, ప్రపంచ చరిత్ర చెప్తుంది. చాలా 3 మేకులు పీక్కోలేడు అంటున్నారు. ఆయన 3 మేకులు పీక్కుంటే నీకు నాకు రక్షణ రాదయ్యా.
నీకు నాకు రక్షణ రావాలనే ఆయన సిలువనెక్కాడు. కావాలని మనందరి రక్షణ కొరకు ఆయన సిలువలో బలియాగం అయితే ఆయన 3 మేకులు ఎందుకు పీక్కుంటాడు? రక్షణ సంకల్పము వారికి అర్థం కాలేదు. ఎందుకంటే యేసుపై వారు ద్వేషాన్ని పెంచుకున్నారు. అలాంటి వారితో సమాధానం చెప్పాలి, అలాగే సమాధానం చెప్పకూడదు కూడా. ఇది అనుభవం ఉన్న వాళ్ళకే చేయగలిగే పని. ఇది మతోన్మాదులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విధముగా రెస్పాండ్ అవ్వాలి, ఎంత మేర రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి వారు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి వాళ్ళకి మనం కౌంటర్గా అదే పనిగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ మతోన్మాద స్వభావం మనకు కూడా వచ్చేస్తుంది. అందుకని మూర్ఖునికి మూర్ఖముగా సమాధానం చెప్పే ప్రయత్నంలో మనం మూర్ఖులుగా మారకుండా జాగ్రత్త పడాలి. మతోన్మాదులకు సమాధానం చెప్పే ప్రయత్నంలో మనం మతోన్మాదులుగా మారకుండా జాగ్రత్త పడాలి. మతోన్మాదులతో పోరాడే ఈ ప్రయత్నంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోకూడదు. కొంచెం బ్యాలెన్స్డ్గా అనుభవజ్ఞులు మాత్రమే చేయగలిగే పనిది. సో దేవునికి మానవులకు లేక మానవులకు ఈ అపార్థం రావడానికి చాలా కారణాల్లో ఒక కారణము వారిద్దరి మధ్య ఒక మంచి సంబంధము లేకపోవటము. సో ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఎదుటి వ్యక్తితో మనం ముందు ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. అపార్థం అవ్వడానికి కొన్ని కారణాలు: లాంగ్వేజ్ ప్రాబ్లం, భాషపై అవగాహన లేకపోవటం. సో దానికి భాషా జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ప్రార్థనాపూర్వకంగా. అనేక గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలంలో ఇంటర్నెట్ కూడా మనకు అందుబాటులో ఉంది. భాషా ప్రావీణ్యత చాలా అవసరము. వాక్యముతో మనం ఏకత్వము కలిగి ఉండాలంటే భాషా ప్రావీణ్యం అవసరం. అలాగే సందర్భానుసారమైనటువంటి భావం, ఆత్మ సంబంధమైన భావం, ఇవి తెలుసుకోవాలంటే ఆత్మ నడిపింపు అవసరము. అలాగే మరి ఎదుటి వ్యక్తితో ఈ అపార్థాలు రాకుండా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తితో మనకు మంచి రిలేషన్ ఉండాలి. ముందుగానే ద్వేషం ఉంటే వారి మాటలు మనకు అపార్థమవుతాయి, మన మాటలు వారికి అపార్థమవుతాయి. అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఎదుటివారు చెప్పే మాటలను మనం అపార్థం చేసుకోకూడదు. వెరీ గుడ్. రెండవది ఏమిటంటే మన మాటలు ఎదుటి వ్యక్తికి అపార్థము కాకుండా కూడా జాగ్రత్త పడాలి. మనం మాట్లాడే సమయంలో మనం ఉపయోగించే పదాలు ఎదుటి వ్యక్తి అపార్థానికి గురవుతాడేమో అన్న సంగతి ముందుగా తెలుసుకొని ఆ పదాలు ఆ సంభాషణలో వాడొచ్చా లేదా, అందుకే మాట్లాడడానికి నిదానించి మాట్లాడాలి. యాకోబు రాసిన పత్రిక 1:19 ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడుని ఉండాలి. మన మాటలు ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకుంటాడేమో, అతడు అపార్థం చేసుకోకుండా ఉండడానికి నేను ఎలా మాట్లాడాలి? ఈ కాలంలో ఒకరికొకరు కౌంటర్గా మాట్లాడుకోవటం క్రైస్తవ్యంలోనే ఎక్కువగా కనపడతా ఉంది. ఈ విమర్శలలో అపార్థాలే ఎక్కువ. వారు ఒక భావంతో చెబితే వీళ్ళు ఇంకొక భావంతో అర్థం చేసుకోవటం, వాళ్ళు ఏదో అంటే వీళ్ళు ఏదో అంటాం. మాట్లాడడానికి నిదానించాలి. ఇలా మాట్లాడడానికి వేగిరపడుతూ ఉంటారు. మాట్లాడడానికి ముందు వినడానికి వేగిరపడతాను. ఏం చెప్తున్నాడు, ఏ భావంతో చెప్తున్నాడు, అతని హృదయంలో ఏ భావంతో ఒక పదం బయటకు వస్తుంది అన్నది చూడు. అదే సమయంలో మనం కూడా ఉపయోగించే భాష ఆ పదం ఎదుటి వ్యక్తికి అపార్థం కాకుండా నిదానించుకొని మాట్లాడాలి. మన ఇష్టానుసారంగా మాట్లాడేసి మీరు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేనని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకునే అవకాశాన్ని మనం ఎందుకు ఇవ్వాలి? నిదానించి మాట్లాడితే ఈ ప్రాబ్లం తగ్గొచ్చు, సాల్వ్ అవ్వచ్చు. కొలస్సీ 4:6 ప్రతి మనుష్యునికి అలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను, అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపా సహితముగాను ఉండనీయుడి.
కమ్యూనికేషన్, మీ సంభాషణ ఉప్పివేసినట్లు రుచిగలదే కృపాసహితముగా ఉండనియండి. అందుకే హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో చెప్పు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం నేటి సమాజంలో. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా మాట్లాడే ఒక విధానాన్ని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. పరుష పదజాలాలు వాడడానికి వీలు లేదు, రఫ్గా మాట్లాడడానికి వీలు లేదు. ఎదుటి వ్యక్తిని గుచ్చి మాట్లాడేటట్టు, అతనికి ఏదో తగిలేటట్టు మాట్లాడేటట్టు, కత్తిపోటు లాంటి మాటలు, అది కూడా బైబిల్ చెప్పింది. సామెతలు 12:18, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, కానీ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయము. దేవునికి మహిమ కలుగునగాక. ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ అవసరమై ఉన్నది. రెస్పెక్టివ్ కమ్యూనికేషన్. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకుంటాడేమో, అతడు అపార్థం చేసుకోకుండా ఉండడానికి నేను ఎలా మాట్లాడాలి, అక్కడ ఏ పదాలు వాడాలి, ఏ విధముగా సంభాషించాలి అని ఆలోచించి మనం మాట్లాడాలి. ఎదుటి వారి మాటలను మనం అపార్థం చేసుకోకూడదు, యాజ్ వెల్ యాజ్ మన మాటలు ఎదుటి వ్యక్తికి అపార్థం కాకూడదు. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే మానవ సంబంధాలు బాగుంటాయి. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు మనకు అపార్థం కాకుండా ఉండాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు భాష మీద అవగాహన ఉండాలి, భాషపై పట్టు ఉండాలి, సందర్భానుసారమైనటువంటి భావాన్ని ఎరిగిన వారమై ఉండాలి, ఆత్మ సంబంధమైన భావాన్ని ఎరిగిన వారమై ఉండాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. వాక్యమునకు మనకు ఏకత్వం వచ్చినప్పుడు దేవునికి మనకు ఏకత్వం వచ్చినట్లే లెక్క. అలాగే ఎదుట వ్యక్తితో ఒక సత్సంబంధము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఎదుట వాటి మాటలను మనం సరిగా అర్థం చేసుకోగలం. సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి లేకుండా ఉండడానికి ముందు ఎదుటి వ్యక్తితో మనం మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతున్నారు కదా, ముందే ద్వేషాన్ని పెంచేసి చదివితే బైబిల్ మీకు అపార్థం అవుతుంది. బైబిల్ పరిశోధనకు వెళ్ళక ముందే ఒక ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా కనపడుతూ ఉంటాడు, నేను బైబిల్ రత్నాను అది ఇది అంటూ ఉంటాడు. ఆయన భయంకరంగా ఆ వాక్యాన్ని అపార్థం చేసి వక్రీకరించి బీభత్సంగా చేస్తూ ఉన్నాడు. అతడు ముందే ద్వేషాన్ని పెంచేసుకున్నాడు, ద్వేషముతోనే బైబిల్ చదువుతున్నాడు. కనుకనే అతనికి వాక్యం అంతా అపార్థం అవుతుంది. అలాగే వాక్యాన్ని అపార్థం చేస్తున్నాడు. అలా ఉండకూడదు. ముందు బ్రాడ్ మైండ్తో చదువు. ఆ గ్రంథాన్ని చదివే ముందు ఒక మంచి సంబంధము, దేవునితో ఒక మంచి సంబంధం, ప్రభువా ఈ యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను, అర్థమయ్యేటట్టు సహాయం చేయని ప్రార్థన చేసుకు చదువు. ముందే విమర్శనాత్మకమైనటువంటి భావనను హృదయంలో పెట్టేసుకొని చదివితే మనకు అపార్థమే అవుతుంది. అలాగే ఎదుటివారి మాటలు మనం అపార్థం చేసుకోకూడదు అనే విషయంతో పాటుగా మనము కూడా మన మాటలు కూడా ఎదుటివారికి అపార్థం కాకూడదు. ఈ 2 జాగ్రత్తలు మనం తీసుకుందాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, నాయనా, మీరు మీ మాటలు మాకు అపార్థం కాకూడదు తండ్రి. కాస్తంత నీ వాక్యము ఏ భాషలో అయితే వ్రాయబడిందో ఆ భాషపై కాస్త అవగాహన దయచేయండి. అలాగే మూల భాషమై ఆ పదాలకు గల మూల భాషలో గల భావాన్ని కూడా కాస్త ఎరగగలిగేటట్టు సహాయం చేయండి. సందర్భానుసారమైన భావాన్ని మేము గ్రహించేటట్టు, ఆత్మ సంబంధమైనటువంటి భావాన్ని మేము గ్రహించగలిగేటట్టు మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. అలాగే తండ్రి ప్రభువా, మా మాటలు ఒకరికొకరు అపార్థం కాకుండా ఉండడానికి, ఒకరి పట్ల ఇంకొకరు మంచి సంబంధాన్ని కలిగి సత్సంబంధముతో మేము ముందుకు వెళ్ళగలిగేటట్టు సహాయం చేయండి. అలాగే మేము మాట్లాడేటప్పుడు కూడా మా మాటలు ఎదుటి వ్యక్తికి అపార్థం కాకుండా ఉండే జాగ్రత్తను మేము కలిగి ఉండేటట్టు, సంభాషించే విధానం సరిగా ఉండేటట్టు, గౌరవప్రదమైనటువంటి సంభాషణ మేము చేయగలిగేటట్టు మాకు సహాయం చేయమని యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలండి.